హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. మీ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. అమ్మ అంటేనే అసలు ఆ పదానికే అద్భుతమైన విలువ ఉంది మన హిందూ సమాజంలో. థ్యాంక్ గాడ్ మనం ప్రతిరోజు మాతృదినోత్సవమే. మనకి అలా సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పండగ కాదు కదా. ఇవ్వండి, నా మనవరాలు స్పెషల్గా ఓన్లీ విఐపి అని నాకు కార్డ్ చేసి ఇచ్చింది. మదర్స్ డే స్పెషల్ అనమాట, అది నాకు చేసి ఇచ్చింది అనమాట. ప్రతి తల్లి ఒక అగాధమే అండి, అంటే సముద్రం. అందులో ఎన్నెన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్నెన్ని సుఖాలు ఉన్నాయి, ఎంతమంది తన వాళ్ళు ఉన్నారు, ఎన్ని దాచుకోవాలి. పిల్లల తప్పులు దాచుకోవాలి, హస్బెండ్ ఏమన్నా అంటే దాచుకోవాలి, బంధువులు ఏమైనా అంటే దాచుకోవాలి. ఒక్కొక్క తల్లి మనసు ఇప్పారనుకోండి, అసలు సముద్రం కూడా చిన్నదేనేమో ఆవిడ దీంట్లో. అందరి మీద ప్రేమ పెట్టుకుని అందరి కోసం అన్నీ చేసి చివరికి వాళ్ళ ఆప్యాయత కోసం ఎదురు చూస్తూ ఆవిడ పెద్దవారు అయిపోయి చివరికి ఆవిడ లైఫ్లో ఏం సంపాదించారు, ఏం గెలిచారు అని ఆలోచించుకుంటే చివరికి ఆవిడకి ఏం దొరుకుతుందో అమ్మకే తెలియాలండి. అందుకని అమ్మని పిల్లలు అనుకోండి, నీకేం తెలుసమ్మా అంటారు. సంపాదించలేదనుకోండి, ఉద్యోగం లేదు, సంపాదన లేదు, నీకేం తెలుసు, డబ్బు విలువ తెలుస్తుంది అంటారు. హస్బెండ్ కన్నా ఎక్కువ సంపాదించేస్తున్నారు అనుకోండి, సంపాదిస్తుందని పొగరు చూసావా. తనకన్నా తక్కువ ఉంటే ఇష్టపడతారు కానీ ఎక్కువ ఉంటే మళ్ళీ ఇష్టపడకపోవచ్చు. ఎన్నెన్ని తట్టుకోవాలి, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎన్ని రెస్ట్రిక్షన్స్ దగ్గర నుంచి, తన తప్పు చేస్తుందా, ఒప్పు చేస్తుందా, ప్రతి అందరికన్నా కూడా ఒక అడుగు వెనక్కే వేసి తనకి తెలిసినా తెలియనట్లే ఉండి అన్నీ దాచుకునే ఆడది ఒక నిజంగా నాకు సముద్రమే అనిపిస్తారండి. అలాంటి ఈ మాతృ దినోత్సవం సందర్భంగా అలాంటి అమ్మలందరికీ నిజంగా నేనే తలుచుకుంటే ఈ ఏజ్ నేనే అమ్మమ్మల్ని నాయనమ్మలు అయిపోయి ఇంత పెద్ద అయిన తర్వాత చిన్నప్పటి నుంచి ఆలోచించుకుంటే ఏది చేసినా ఎవరిని మెప్పించలేము. ఎంత కష్టపడి ఎంత ప్రేమ చేసినా నేను నా ఫ్రెండ్స్లో కూడా చెప్పేవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి, మా అబ్బాయి కొట్టేస్తాడండి, మా అబ్బాయి కొట్టడానికి వచ్చేస్తాడండి. కన్న తల్లి పెంచిన తల్లిని కొట్టడానికి వచ్చే కొడుకులు ఉన్నారు, ఏమీ తెలియదని నీచంగా చూసే హస్బెండ్స్ ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అత్తలు ఉన్నారు. వీళ్ళందరూ ఆడవాళ్ళే అయినప్పటికీ మధ్యలో ఈ అమ్మ మాత్రం ఏమీ తెలియనట్టు, ఏమీ రానట్టు, ఎవరికి కానట్టు ఉండే అమ్మని మీరు కనుక జాగ్రత్తగా అమ్మ గురించి తెలుసుకున్నారంటే ఆవిడకి ఎన్సైక్లోపీడియా అని మీరు తెలుసుకోండి. మీకు తెలిసిన విషయాన్ని, సపోజ్ మీకు ఏదైనా ఒక విషయం గురించి నాలెడ్జ్ కావాలంటే కాసేపు మీ అమ్మగారితో కూర్చొని చూడండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తారో అది మీరు చూడండి. అలాంటి అనుభవాన్ని మీరు ఎక్కడికి వెళ్ళినా పొందలేరు. అలాంటి అమ్మల్ని చాలా గౌరవంగా ప్రేమగా చూసుకోండి. కొంచెం ప్రేమ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు కోట్లు ఇచ్చిన అవసరం లేదండి. అలాంటి అమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని, అమ్మ పోతే మళ్ళీ రాదు. ప్రపంచంలో మీరు కోట్లు సంపాదించుకోవచ్చు కాక, విదేశాలు వెళ్ళొచ్చు కాక, ఇళ్ళు, డబ్బు, స్థలాలు, పొలాలు, కార్లు, బంగ్లాలు ఎన్ని చేసినా కూడా ఇంత ప్రేమ మీకు దొరికిందంటే అమ్మ ప్రేమ మీకన్నా అసలు రిచెస్ట్ పర్సన్ ఈ ప్రపంచంలో లేరని నేను అనుకుంటాను. కాబట్టి ఆప్యాయత పంచే అమ్మకి మీరిచ్చే గిఫ్ట్ ఏంటంటే ప్రేమగా ఆవిడతో టైం స్పెండ్ చేయండి, ఎక్కడికైనా తీసుకెళ్ళండి. మీకు ఎంత ప్రేమ ఆవిడ మీద ఉందో తెలియచేయండి. చెప్తేనే ప్రేమ అంటారు, చెప్తేనే ప్రేమ అండి. మీరు ఎంత ప్రేమ ఉందో మీరు చెప్తేనే ఆ ప్రేమ ఆవిడకి తెలుస్తుంది. ఏదైనా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఆ ప్రేమ ఉంటే చెప్తే. కొంతమంది అంటారు చాలా ప్రేమ ఉందని, ఎలా తెలుసు మీరు ఉందని? మీ పాటను మీరు వెళ్ళిపోతే చూసావా నాకు అసలు కాసేపు గడుపుతారనుకున్నాను, గడపలేదనుకుంటారు. కాబట్టి మీరు టైం స్పెండ్ చేసి మీ అమ్మలతోటి ఆవిడ విలువైన బ్లెస్సింగ్స్ తీసుకోండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. నేనేమి ప్రిపేర్ అయ్యి చెప్పలేదండి, నాకు తోచింది చెప్పాను. ఇవ్వండి, నా మనవరాళ్ళు నా కోసం ఇక్కడ సమ్మర్ వెకేషన్లో చక్కగా కూర్చుని గుర్తుపెట్టుకొని నా కోసం నేను వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి నాకు చేస్తే నాకు జ్ఞాపకం వచ్చింది. ఏది ఇస్తే అదే వస్తుంది అంటారు కదా, యద్భావం తద్భవతి. ప్రేమ ఇవ్వండి, ఎంత ప్రేమ పొందుతారో తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ మదర్స్ డే ఆల్ బ్యూటిఫుల్ అండ్ ఎఫెక్షనేట్ మదర్స్. థ్యాంక్ యూ. మా విమెన్ ఎఫ్ఎం మీ అందరూ చాలా బాగుండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.